హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీనూ స్వీట్ హోమ్. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దోశ టమాటా చట్నీ చేస్తున్నానండి. అది మీతో నేను షేర్ చేస్తున్నాను. ఇప్పుడు నేను టమాటా చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా ఎండుమిర్చి అంటే 2 ఎండుమిర్చి నేను వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను ఒక ఆనియన్స్ వేస్తున్నానండి. ఒక ఆనియన్స్ ఒక టమాటా. ఇదిగోండి చట్నీలో కదా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు. ఇవి పూర్తిగా బ్రౌన్ కలర్ రానవలసిన అవసరం లేదండి, ఎందుకంటే చట్నీ చేస్తున్నాం కదా. ఇప్పుడు ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాని కూడా యాడ్ చేసేయాలి. నేను దీంట్లో కొత్తిమీర కూడా వేస్తున్నానండి. ఇప్పుడు మూత పెట్టి కాసేపు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ధనియా కూడా కట్ చేసి దాంట్లో వేసేస్తున్నాను. మూత పెట్టి కాసేపు కుక్ చేసుకున్నాం అనుకోండి, అవి చక్కగా కుక్ అవుతాయి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, తగినంత సాల్ట్, కొద్దిగా కారం, ఎందుకంటే ఎండుమిర్చి ఆల్రెడీ వేస్తున్నాం కదా. నేను దీంట్లో పచ్చిమిర్చి వేయట్లేదు, అందుకే కారం 1 స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ చక్కగా కలుపుకొని మూత పెట్టి ఒక 1 మినిట్ కుక్ చేసుకున్నాం అనుకోండి, మనకి టమాటా కొద్దిగా మగ్గిందనుకోండి, అప్పుడు దీన్ని స్టవ్ కట్టేసి చల్లబడిన తర్వాత మిక్సీ పట్టుకోవచ్చు. చూడండి ఇవి చక్కగా మగ్గాయి కదా. ఇప్పుడు మనం ఏంటంటే స్టవ్ కట్టేయచ్చు అనమాట. ఇది చల్లబడిన తర్వాత మిక్సీ పట్టుకున్నాం అనుకోండి అయిపోతుంది. కొంతమందికి ఇష్టమైతే దాన్ని పోపు కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను దోశ వేస్తున్నానండి. నేను దోశ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేశాను ఏంటి అనేది అన్ని డీటెయిల్స్గా నేను ఆల్రెడీ ఒక వీడియో ప్రిపేర్ చేశాను, ఒక వీడియో అన్నమాట. దాన్ని మీకు కావలిస్తే చెక్ చేసుకోండి. దీని కొలతలు ఏంటి అనేది. ఇది దోశ పిండి కదండి. నేను 2 గ్లాస్ రైస్ తీసుకుంటే 1 కప్పు నేను మినపప్పు తీసుకున్నాను. నైట్ అంతా నానబెట్టి మిక్సీ పట్టుకున్నాం అనుకోండి, మార్నింగ్ నేను 1 డే బిఫోర్గా మిక్సీ పట్టుకొని పెట్టేశాను. కలిపేటప్పుడు ఏంటంటే కొద్దిగా సాల్ట్ వేసుకొని దాన్ని మిక్స్ చేసుకొని ఇలా దోశ వేసుకోవచ్చు. ఇదంతా మొత్తంగా డీటెయిల్గా నాకుంది, నేను లాస్ట్లో యాడ్ చేస్తాను. ఆ వీడియో మీకు అవసరమైతే చెక్. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అయిపోయిందండి. ఈరోజు నేను ఎన్న అప్లై చేస్తున్నాను అనమాట. అది ఇప్పుడు నేను అప్లై చేసుకుంటాను. టిఫిన్ ప్రిపేర్ అయిపోయింది. ఈ ఎన్న కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను, మీకు అవసరమైతే అది చెక్ చేసుకోండి. నేను ఈరోజు ఎన్న అప్లై చేస్తున్నానండి. ఎన్న అప్లై చేయడం వల్ల మన జుట్టు చాలా హెల్తీగా ఉంటుంది.
అట్ ది సేమ్ టైం మనది కండిషనర్ ఉంటుంది, జుట్టు బాగా గ్రోత్ అవుతుంది, మంచి బర్గండరీ కలర్ వస్తుందన్నమాట. మనం ఇంటి దగ్గరే ఇది అప్లై చేసుకోవచ్చు. చాలా సింపుల్ అనమాట. లేయర్గా తీసి దీన్ని మనం అప్లై చేసుకోవచ్చు. నేను మొత్తం డీటెయిల్గా ఒక వీడియో చేశాను, అది కూడా నేను లాస్ట్లో యాడ్ చేస్తాను. మీకు అవసరమైతే ఒకసారి చెక్ చేసుకోండి. ఇది సండే లాగ్ అండి. ఇప్పుడు టిఫిన్ అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు ఎన్న అప్లై చేస్తున్నాను. ఇది ఇప్పుడు లేయర్గా మనం అప్లై చేసుకొని మన క్యాప్ వస్తుంది కదా, దాన్ని పెట్టుకొని ఒక 3 hours మనం మినిమం ఉంచుకోవాలి. తర్వాత మనం షాంపూ పెట్టకుండా తలస్నానం చేసేయాలన్నమాట. మొత్తం ఎన్న అంతా జుట్టు నుండి వదిలేంత వరకు మనం దీన్ని చక్కగా వాష్ చేసుకొని మనం తలస్నానం చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ డే నైట్ ఆయిల్ పెట్టుకొని నెక్స్ట్ డే మనం షాంపూ పెట్టుకొని తలస్నానం చేస్తామనుకోండి, మన జుట్టు మంచి కలర్ వస్తుంది. ఆ కలర్ అనేది నెక్స్ట్ డే మనకి తెలుస్తుంది. ఇలా మొత్తం అప్లై చేసుకోవాలండి. నేను కొద్దిగా మీతో వీడియో షేర్ చేశాను. నేను ఎన్న పెట్టుకొని 3 hours తర్వాత వాష్ చేసుకున్న తర్వాత నేను లంచ్ ప్రిపేర్ చేశానండి. సండే కదా, ఈరోజు నేను ఎగ్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ నేను ఎగ్స్ని ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసి, ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఎగ్స్ని ఇలా కట్ చేసి అన్నీ వేసుకోవాలి, అంటే కొద్దిగా ఘాట్లు పెట్టి. ఇప్పుడు ఇవి వైట్గా ఫ్రై చేసుకోవడం కంటే దీని మీద నేను కొద్దిగా పసుపు వేసి చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను. కొద్దిగా పసుపు వేసామనుకోండి కలర్ బాగా వస్తుంది. ఇప్పుడు ఇలా పసుపు వేసిన తర్వాత మన దీని మీద మూత పెట్టి కాసేపు మనం కుక్ చేసుకోవాలి. అంటే ఓపెన్ చేసామనుకోండి అవి తుల్లుతాయి అన్నమాట, అందుకే నేను మూత పెట్టి కుక్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయావు కదా, దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో కొద్దిగా జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని చూసుకోండి. ఇవన్నీ వేసి ఇప్పుడు మూత పెట్టి కాసేపు మనం మగ్గనివ్వాలండి. ఇవన్నీ మగ్గిన తర్వాత నేను ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు అది కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి కాసేపు మనం కుక్ చేసుకోవాలి. కాసేపు అయిన తర్వాత ఇవి చక్కగా కుక్ అవుతాయి కదా, ఇప్పుడు మనం దీంట్లో ఉప్పు, కారం అన్నీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో కొద్దిగా పసుపు, తగినంత సాల్ట్, ఇంకా కారం, ధనియాల పౌడర్ ఇవన్నీ వేసి చక్కగా కలుపుకొని నేను టమాటాలని ఆల్రెడీ నేను పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. మిక్సీ పట్టుకున్నాను అనమాట. 4 టమాటాస్ని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ చక్కగా కలుపుకున్న తర్వాత ఆ పేస్ట్ని కూడా దీంట్లో యాడ్ చేస్తాను. తొందరగా మనకి కర్రీ ప్రిపేర్ అయిపోవాలంటే ఇలా చేసుకున్నాం అనుకోండి, మనకి చాలా ఈజీగా అయిపోతుంది, మనకి మంచి కలర్ వస్తుంది. నేను ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాను. చాలా తొందరగా కుక్ అయిపోతుంది అనమాట. లేకపోతే టమాటాలన్నీ మగ్గేంతవరకు చాలా టైం పడుతుంది. ఇవి పచ్చివాసన పోయేంత వరకు మనం కుక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కొద్దిగా థిక్గా ఉంది కదా, దీంట్లో నేను కొద్దిగా వాటర్ యాడ్ చేస్తాను. నేను ఇక్కడ ఎగ్ కర్రీ చేస్తున్నాను కదా, దీంట్లో కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. ఇవన్నీ వేసి ఇప్పుడు చక్కగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 minutes మనం కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు టమాటా కూడా చక్కగా కుక్ అయింది కదా, చూడండి చక్కగా బాయిల్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా దీంట్లో వేసేయాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా నేను మసాలాని యాడ్ చేస్తున్నాను. గరం మసాలా 1 tablespoon. ఇప్పుడు ఇవన్నీ చక్కగా కలుపుకొని
మనం మూత పెట్టి 1 మినిట్ మనం కుక్ చేసుకున్నాం అనుకోండి, అది ఎగ్ కర్రీ రెడీ అయిపోతుందండి. లాస్ట్లో మనం కొత్తిమీర వేసుకొని మనం స్టవ్ కట్టేయచ్చు అనమాట. ఇప్పుడు ఇవన్నీ చక్కగా చూడండి, చక్కగా కుక్ అవుతుంది కదా. ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న ధనియాని కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ చక్కగా కలిపేసి మనం మూత పెట్టి 1 మినిట్ అనమాట, 1 మినిట్ మనం కుక్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎగ్ కర్రీ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందండి. నేను స్టవ్ కట్టేస్తున్నాను. నేను వేరే బౌల్లో నేను తీసుకుంటున్నాను. లంచ్ కూడా ప్రిపేర్ అయిపోయింది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియోని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అనే రెడ్ బటన్ ఉంటుందండి, దాన్ని క్లిక్ చేసి నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోని మీరు వాచ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేణు స్వీట్ హోమ్. ఈరోజు ఇప్పుడు కుకింగ్ అయిపోయిందండి. నేను హెన్నా కూడా పెట్టుకున్నాను కదా, చూసారా ఎలా కలర్ వస్తుంది, ఇలా వస్తుంది కలర్. హెన్నా పెట్టుకోవడం వల్ల ఏం లాభం ఏంటంటే జుట్టు హెల్తీగా ఉంటుంది, మంచి కండిషనర్లో ఉంటుంది. మీకు ఈ బర్గండరీ కలర్ కావాలంటే హెన్నా అప్లై చేసి చూడండి. ఆల్రెడీ నేను పూర్తిగా డీటెయిల్స్ అన్నీ నేను ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాను. ఆ వీడియోని కూడా నేను మీ సజెషన్లో యాడ్ చేస్తాను. మీకు ఇష్టమైతే అది చెక్ చేయండి. ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్, కీప్ స్మైల్.